యువతను ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్లోని బోయిగూడ రైల్ కలారాంగ్ లో నిర్వహించిన 19వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదన్నారు. కానీ ప్రైవేటు, కార్పొరేట్ ఇన్ఫ్రా సంస్థల్లో భారీ సంఖ్యలో ఉపాధి కల్పనకు మోదీ సర్కార్ బాటలు వేసిందన్నారు. యూనికార్న్ స్టార్టప్స్ ను ప్రోత్సహించడం ద్వారా యువత ఉద్యోగాల కోసం వేచి చూసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారని చెప్పారు కిషన్ రెడ్డి. ఉన్నటువంటి యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటువంటి దృక్పథంతో 2022 నుంచి పెద్ద ఎత్తున గవర్నమెంట్ ప్రధానమంత్రి కార్యాలయం డ్రైవ్ చేసి వివిధ విభాగాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇది 18వ కార్యక్రమం. ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ రకమైనటువంటి సమావేశం నిర్వహించి ఆ 2 నెలల్లో రిటర్న్ టెస్టులు కానీ లేకపోతే రిక్రూట్మెంట్ ఆర్డర్స్ కానీ ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళందరినీ పిలిచి ప్రధానమంత్రి గారు ఇది 18వ కార్యక్రమం అందరినీ పిలిచి అందరికి కూడా ఈ రకమైనటువంటి రిక్రూట్మెంట్ లెటర్స్, ఉద్యోగ నియామక పత్రాలు అందించేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం కొనసాగుతుంది. మన హైదరాబాద్ లో కూడా ఇది 18వ కార్యక్రమం. ఒక్కొక్కసారి ఒక్కొక్క మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీగా ఉంటూ ఈ రకంగా ఆ 2 నెలల గ్యాప్ లో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు ఎవరైతే పొందారో వాళ్ళందరినీ కూడా స్పెషల్ డ్రైవ్ చేసి రిక్రూట్మెంట్ జరిగే విధంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్ గా అందరికీ ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాము. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు బ్యాంక్ సెక్టార్ తీసుకున్నా, ఈవెన్ గ్రామాలలో ఉన్నటువంటి ఒక పోస్ట్ మాస్టర్ తీసుకున్నా కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ యొక్క పని చాలా పెరిగింది, పనితీరు మెరుగుపడింది, పని బాధ్యత కూడా పెరిగిపడింది. ఆ రకంగా అన్ని రకాల రైల్వేలో కూడా చూస్తాం. రైల్వేలో కూడా రోజువారీ ఉద్యోగస్తుల మీద ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ కారణంగా భారం పెరుగుతా ఉంది. పెరిగినప్పుడు వాళ్ళందరూ కూడా మరి పనితీరు మెరుగుపరుచుకునేటువంటి కార్యక్రమం, పని భారం విధంగా టెక్నాలజీ ఉపయోగించి వాళ్లకు మరింత మెరుగైనటువంటి సౌకర్యం చేసే విధంగా వాళ్ళ స్కిల్లింగ్ అప్గ్రేడ్ చేసేటువంటి కార్యక్రమం, ఖాళీలన్నీ కూడా భర్తీ చేసేటువంటి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ రకంగా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా దేశ అభివృద్ధిలో భాగస్వాములు